ఇక మహిళా రిజర్వేషన్స్ ను 2029 ఎన్నికల నాటి నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. మహిళలకు 33% రిజర్వేషన్స్ కల్పించాలన్న ఆలోచన వెనుక దాదాపు 4.5 దశాబ్దాల చరిత్ర ఉంది. తొలిసారి 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్స్ కల్పించారు. అప్పుడే లోక్సభ, శాసనసభల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనకు బీజం పడింది. ఇక 1996లో హెచ్డి దేవేగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ ఆమోదం పొందలేదు. తర్వాత వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ అదే పరిస్థితి. చివరకు 2010లో రాజ్యసభ ఆమోదం పొందిన లోక్సభలో మాత్రం పెండింగ్లోనే ఉండిపోయింది బిల్లు. 2014లో లోక్సభ రద్దవడంతో మరోసారి బిల్లు మరిగిపోయింది. ఇక దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ బిల్లును తెరపైకి తీసుకొచ్చి 2023లో ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రకారం 33% మహిళా రిజర్వేషన్లు 2034 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఎందుకంటే ఆ బిల్లులో పేర్కొన్న ఆర్టికల్ 334A ప్రకారం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేపట్టే తొలి జనాభా లెక్కల ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ రిజర్వేషన్స్ అమల్లోకి రావాలి. ఈ నిబంధన ప్రకారం జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం 2027 మార్చి నెలకు పూర్తవుతుంది. ఆ తర్వాత దాని లెక్కలు ప్రచురించాల్సి ఉంటుంది. అనంతరం పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేయాలి. అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఈ పనులన్నీ 2029 ఎన్నికలపై పూర్తి కావు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణ ప్రకారం కొత్త జనగణన జరిగే వరకు వేచి చూడనక్కర్లేదు. నాటి ఆర్టికల్ను సవరించి 2011 జనాభా లెక్కల ఆధారంగానే కసరత్తును పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు సమాయత్తమవుతోంది. అందుకనుగుణంగా 2029 మే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొస్తారు. ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో నారీ శక్తి వందన్ అధినియం చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు 2026, నియోజకవర్గాల పునర్విభజన సవరణ బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల మహిళా రిజర్వేషన్స్ ను విస్తరిస్తూ ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టబోతుంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి పార్లమెంట్ ఉభయ సభల్లో 3/2 మెజారిటీ తప్పనిసరి. అంటే ప్రభుత్వానికి విపక్షాల మద్దతు కీలకం. అంతేకాదు రాజ్యాంగంలోని అధికరణం 368(2) ప్రకారం దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి. ఇక మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన సమావేశాలు కావని, నియోజకవర్గాల సంఖ్యను పెంచడం కోసం ఏర్పాటు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. 2023లో చేసిన చట్టంపై ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు హడావిడిగా ప్రభుత్వం ఎందుకు సవరణలు చేస్తుందని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం మహిళా రిజర్వేషన్ల అమలుకు సుదీర్ఘ సమయం పడుతూ ఉందని, వేగంగా రిజర్వేషన్ ఫలితాలు అందాలంటే ఈ సవరణలు తప్పనిసరిని ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ అమలవుతాయని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం.